స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసిన నగరాల్ని గుర్తించేందుకు కేంద్రం నిర్వహించనున్న సర్వేలో విజయవాడకు మంచి స్థానం వచ్చేలా చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచారం ప్రారంభించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే నగరంలోని ప్రధాన వీధుల్లో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా విజయవాడను తయారు చేశామని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోని ఇతర అంశాల్ని సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. జనవరి 4వ తేదీన జరిగే సర్వేలో ప్రజలు పాల్గొని విజయవాడకు మంచి ర్యాంకు తెచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడకు మంచి స్థానం వస్తుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛత మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ మీ మొబైల్కి వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ని దాంట్లో ఫీడ్ చేసి లొకేషన్ కింద విజయవాడ సిటీ అనేది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చేసి మనకు దీన్ని కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో వస్తున్న కంప్లైంట్ కూడా మేము కూడా దాన్ని ఇమ్మీడియట్గా సరిచేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే దీంట్లో ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎంత ఫాస్ట్గా మేము ఆ కంప్లైంట్ని మేము సరి చేస్తున్నామని చెప్పేసి దానికి కూడా మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా మేము పరిశీలన తీసుకొని దాన్ని కూడా మొదలు చేస్తూ ఉంటున్నాము. దానివల్ల ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛత యాప్ని కూడా డౌన్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ మన లోకల్ పబ్లిక్ సహకారంతో, ఇక్కడ ఉన్న యూత్స్ సహకారంతో మన రోడ్స్ మొత్తం కూడా అందంగా తీర్చిదిద్దడానికి ఆల్రెడీ ట్రాన్స్ఫార్మింగ్ విజయవాడ అనే ఒక క్యాంపెయిన్తో పెయింటింగ్ అన్ని చేస్తూ వస్తున్నాము, ఆర్ట్ అన్ని చేస్తూ వస్తున్నాము. ఇంకా కూడా మీ యొక్క వీధుల్లో, మీ యొక్క మెయిన్ రోడ్స్లో, ఇంకా మన విజయవాడలో ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ముందుకు వస్తే ఖచ్చితంగా దాని అన్నింటి కూడా మన విజయవాడ నగరపాలక సంస్థ తరపు నుంచి సహకరించి అన్నీ కూడా బాగా చేయడానికి మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం.